ఏపీ ప్రభుత్వం మద్యం ద్వారా మరింత కిక్కెక్కించేందుకు ప్రయత్నిస్తుందా? మందు రేట్లు పెంచేందుకు కసరత్తు చేస్తోందా? కల్తీ మద్యం అరికట్టేందుకు సర్కారే చీప్ లిక్కర్ను అందుబాటులోకి తేనుందా? ఖజానా నింపే లక్ష్యంగా అడుగులు వేస్తోందా? అవునంటున్నాయి ప్రభుత్వ వర్గాలు. ఖజానా నింపే ప్రయత్నంలో భాగంగా ప్రభుత్వం తాజాగా మద్యం ధరల పెంపుపై కన్నేసింది. కొత్త ఆర్థిక సంవత్సరంలో మద్యం కనీస ధరల్ని 10 నుంచి 15% పెంచేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. మద్యం తయారీ కంపెనీల వినతి మేరకు ఇప్పటికే రేటు పెంచేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. పెంచే ధరల్ని కొత్త ఆర్థిక సంవత్సరంలో అమల్లోకి తెచ్చేందుకు కసరత్తు చేస్తోంది. వ్యాట్, ఇతర ఎక్సైజ్ డ్యూటీలను పరిగణలోకి తీసుకుని చిల్లర రాకుండా కనీస విక్రయ ధరల్ని 5-10 రూపాయలకు రౌండప్ చేసేందుకు రెడీ అవుతోంది. ఈ ధరల పెంపు ద్వారా 600 కోట్లు అదనపు ఆదాయం వస్తుందని ఎక్సైజ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. కల్తీ మద్యం నివారించేందుకు నవోదయ పేరుతో ప్రభుత్వమే కొత్తగా చీప్ లిక్కర్ను అందుబాటులోకి తేవాలని నిర్ణయించింది. చీప్ లిక్కర్ డిమాండ్కు తగ్గట్లుగా ఉత్పత్తి సామర్థ్యం పెంచుకోవడానికి అనుమతించాలని నిర్ణయించింది. ఈ ఉత్పత్తికి డిస్టిలరీలకు అనుమతించిన పక్షంలో 5 నెలల్లో అందుబాటులోకి వస్తుందని ఎక్సైజ్ శాఖ అంచనా వేస్తోంది. చీప్ లిక్కర్ కనీస ధర కేసుకు 400 రూపాయలు ఉంటుందని అధికార వర్గాలు అంటున్నాయి. దీనికి డిమాండ్ ఎక్కువగా ఉంటుందని, అదనంగా 400 కోట్ల రూపాయల ఆదాయం వస్తుందని అంచనా వేస్తున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మద్యం అమ్మకాల్లో కేవలం లైసెన్స్ ఫీజు, ఎక్సైజ్ డ్యూటీ ద్వారా 4,680 కోట్ల రూపాయల ఆదాయం లక్ష్యంగా నిర్ధారించారు. అయితే ఎక్సైజ్ శాఖ మాత్రం 4,400 కోట్ల రూపాయలని అంచనా వేసింది. కానీ ఆర్థిక శాఖ 2016-17 నాటికి ఏకంగా 30% అదనంగా ఆదాయం సమకూర్చాలంటూ ఎక్సైజ్ శాఖకు లక్ష్యాన్ని నిర్దేశించింది. ఈ మేరకు 5,756 కోట్లు ఆర్జించాలని టార్గెట్గా పెట్టింది. ఖజానాకు అదనపు ఆదాయం సమకూర్చాలంటే మద్యం ధరలు పెంచి చీప్ లిక్కర్ను తీసుకువచ్చి వీలైనంత ఎక్కువగా మద్యం తాగించేందుకు సిద్ధమవుతున్నారు. జర్నల్ డెస్క్, సాక్షి న్యూస్, హైదరాబాద్.